స్టూడెంట్స్ మన ఫస్ట్ క్లాస్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్ అమ్మ. మన 6th సెమిస్టర్లో మనకున్న సబ్జెక్ట్ ఏంటంటే వెబ్ టెక్నాలజీస్. ఓకేనా, ఆల్రెడీ మీరు HTML గురించి ఇవన్నీ HTML ఫస్ట్ యూనిట్లో అయితే 5 HTML గురించి అయితే మీరు ఆల్రెడీ ICT 1లో ICT 2లో చదివేసి ఉంటారు. ఓకేనా, చూడండి ఫస్ట్ యూనిట్ 1 మనకి 5 యూనిట్స్ ఉంటాయి, అది కామన్ అని మీకు తెలుసు. యూనిట్ 1లో ఏమేమి ఉన్నాయంటే HTML, బేసిక్ HTML, డాక్యుమెంట్ బాడీ, టెక్స్ట్, హైపర్ లింక్స్, యాడింగ్ మోర్, ఫార్మాటింగ్ లిస్ట్, టేబుల్ ట్యాగ్స్, యూజింగ్ ఇమేజెస్, మోర్ HTML, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్, ఫ్రేమ్స్, ఫార్మ్స్. ఇమేజెస్లో చూడండి టేబుల్ కోడ్ ఎలా రాస్తాము, TRTHతో రో ఏమో TR, కాలం ఏమో TH. సో ఇది చేసుకుంటాము. ఇమేజ్ సోర్స్ కోడ్ చూడండి, ఇక్కడ రాసాను. ఇమేజ్ SRC C డ్రైవ్ న్యూ ఫోల్డర్ /image.jpg. చూడండి నేను ఏంటి ఇన్వర్టెడ్ కామర్స్లో రాశాను. ఎలా రాశాను ఇన్వర్టెడ్ కామర్స్లో? చూడండి ఇన్వర్టెడ్ కామర్స్లో నాది ఇమేజ్ ఏదైతే మనం ఇమేజ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క డ్రైవ్, అంటే D డ్రైవ్లో కానీ E డ్రైవ్లో కానీ ఏ డ్రైవ్లో ఉంటే ఆ అడ్రస్ ప్లస్ ఏ ఫోల్డర్లో ఉందో ఆ ఫోల్డర్ నేమ్ ప్లస్ ఆ ఫైల్ యొక్క నేమ్ అనమాట. అంటే ఆ ఇమేజ్ యొక్క నేమ్ సపోజ్ DSC అని ఉందనుకో, DSC సంథింగ్ 001. సో ఆ యొక్క నేమ్ .jpg, అది JPG ఫార్మాట్లో ఉంటే ఇమేజ్ JPG, లేకపోతే PNG ఫార్మాట్లో ఉంటే అది PNG. ఓకేనా, సో ఇలా రాసిన తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే చూడండి ఒకసారి, ఇది నా క్రోమ్ పేజ్ అనుకోండి. సో ఇక్కడ అయితే నా ఫోటో అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట, ఏదైతే ఫోటో కావాలనుకుంటున్నామో. సో ఓకేనా, చూడండి మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి అంటే ఆడియో వీడియోస్ కానీ అవన్నీ అనమాట. ఓకేనా, హెడ్డింగ్, ఫ్రేమ్స్, ఫామ్స్ అంటే ఏంటంటే రిజిస్టర్ ఫామ్స్ ఏంటి అంటే మీరు సపోజ్ ఇప్పుడు మీరు కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఒక ఫామ్ ఇస్తారు కదమ్మా. ఆ ఫామ్ గురించి ఫస్ట్ ఏం డీటెయిల్స్ ఉంటాయి, మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీరు ఎక్కడ ఉంటారు, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, మీ SSC మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ఫామ్స్ క్రియేట్ చేయడానికి ఈ HTML కోడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, హెడ్డింగ్స్, ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి చూడండి, హెడ్డింగ్ ఇన్ డీటెయిల్ H1 to H6 హెడ్డింగ్స్ అనేది ఉంటాయి. H1 అంటే ఏంటంటే బోల్డ్ అండ్ ప్లస్ హెడ్డింగ్ అనేది ఎక్కువగా, అంటే దాని సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా H1 to H6 హెడ్డింగ్స్ అంటే ఆ హెడ్డింగ్స్ అనేది ఒక్కొక్కటి లెంత్ తగ్గుతూ వస్తుందన్నమాట, డిక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది HTML కోడింగ్ అమ్మ. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 CSS అంటే ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. దీంట్లో 3 స్టైల్ షీట్స్ ఉంటాయి. ఇక్కడ రాసిన కోడింగ్ అంటే మనం కొంచెం లెందీ వేలో ఇక్కడ కోడింగ్ అనేది రాస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే కొన్ని స్టైల్స్ ద్వారా మనం ఏంటంటే కోడింగ్ అనేది సింప్లిఫై అనమాట, అంటే తక్కువ రాసే విధంగా ఎక్కువ లెందీ ప్రోగ్రామ్ కాకుండా ఇది చిన్న ప్రోగ్రామ్లా రాస్తాం. ఓకేనా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో 3 స్టైల్ షీట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఈ 3 స్టైల్స్ యూజ్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ చూడండి మెయిన్లీ దీంట్లో 3 పర్పస్ అనమాట, 3 స్టైల్స్ యూజ్ చేస్తాము. అవి ఏంటంటే ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఈ 3 స్టైల్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, యూనిట్ 3లో వచ్చేసి జావా స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేయాలి అనుకోండి, సో అప్లోడ్ చేయడానికి యూజ్ అయ్యి, అంటే అక్కడ అప్లోడ్లో ఏమవుతుంది, న్యూ ఫోల్డర్ కానీ గ్యాలరీ కానీ ఫైల్స్ కానీ అడుగుతుంది కదా. సో అలాంటివన్నీ మనం డిస్క్రైబ్ చేయడానికి ఈ జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ నుంచి అనేది మెయిన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఆపరేటర్స్. మీ C లాంగ్వేజ్లో జావాలో కూడా ఆపరేటర్స్ కానీ, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్ కానీ, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇఫ్ ఎల్స్, డూ వైల్, ఫర్ లూప్. ఆపరేటర్స్లో అథమెటిక్ ఆపరేటర్స్ ఇవన్నీ అనమాట. ఓకేనా, ఇది 3rd యూనిట్ అమ్మ. 4th యూనిట్లో వచ్చేసి జావా స్క్రిప్ట్ డేటా వ్యాలిడేషన్, ఓపెనింగ్ ఏ న్యూ విండో అనేది ఎలా క్రియేట్ చేయాలి, అది మెసేజ్ అండ్ కన్ఫర్మేషన్ బాక్స్, మెసేజ్ అలర్ట్ బాక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, మెసేజ్ వచ్చింది అనుకోండి, సో అలర్ట్ అవుతుంది కదా. సో అలాంటివి అనేది ఇక్కడ
ఇన్వైట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటంటే XML అంటే XML దీంట్లో ఇవన్నీ అనమాట. చూడండి 5 యూనిట్స్ ఇవమ్మా, మీది సిలబస్ అయితే ఇది. ఓకేనా, 5 యూనిట్స్. నాకు తెలిసి మీరు భయపడాల్సినంత పనేం ఉండదు. సి అంత డిఫికల్ట్గా, జావా అంత డిఫికల్ట్గా ఏముండదు. చాలా ఈజీ ప్రోగ్రామ్స్ అమ్మా. ఓకేనా. కంపల్సరీగా మీరు దీంట్లో థియరీ ఎంత రాసామో ప్రోగ్రామ్ కూడా సేమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తేనే మార్క్స్ పడతాయి, లేకపోతే మార్క్స్ పడవు. ఓకేనా. చూడండి, ఇంట్రడక్షన్ HTML. ఆల్రెడీ సార్ మీకు ఇంట్రడక్షన్ గురించి చెప్పే ఉంటారు. చూడండి, జస్ట్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ which is the most widely users language on web develop or web pages. ఎందుకు యూజ్ చేస్తాము అంటే వెబ్ డెవలప్ అంటే ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేయడానికి HTML కోడింగ్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఫేస్బుక్ అదొక వెబ్ పేజే కదా. సో దాన్ని ఇన్వెంట్ చేయడానికి ఈ కోడింగ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. చూడండి, HTML వాజ్ క్రియేటెడ్ బై అంటే దీన్ని ఎవరు క్రియేట్ చేశారు? టిమ్ బెర్నర్స్-లీ అనేవాడు ఎప్పుడు 1991లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకేనా. హైపర్ టెక్స్ట్ రిఫర్స్ టు ద వే విచ్ పేజెస్ విచ్ HTML డాక్యుమెంట్ లింక్ టుగెదర్. దస్ ద లింక్ అవైలబుల్ ద వెబ్ పేజెస్ కాల్ ద హైపర్ టెక్స్ట్. ఇప్పుడు హైపర్ టెక్స్ట్ కోడింగ్ అనేది ఎలా ఉంటుందంటే లింక్ అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది అనమాట. పేజెస్ ఇప్పుడు స్టైల్ షీట్స్ ఉన్నాయి. ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఏంటంటే ఒక పేజ్లో చేయలేం, మళ్ళీ వేరే పేజ్లో దాన్ని కోడింగ్ అనేది రాస్తాం. నేను డీటెయిల్గా చెప్తానండి. ఫస్ట్ ఇది HTML మార్కప్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ యూజ్ ద HTML సింపుల్ మార్కప్ టెక్స్ట్ డాక్యుమెంట్ విచ్ ట్యాగ్స్ దట్ టెల్ ఏ వెబ్ బ్రౌజర్. అంటే దీంట్లో డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయమ్మా. ఒకసారి మనకి హెడ్డింగ్ రావాలి, అక్కడ ఏమి ఇస్తాము? H1 హెడ్డింగ్స్ ఇస్తాం. H1 ఇచ్చామనుకోండి, బోల్డ్ అనేది పెద్దగా వస్తుంది. సో H6 ఇచ్చామంటే దాని సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఓకేనా. మనకి ఒక స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లో కావాలి, అక్కడ ఏంటంటే ట్యాగ్స్ అనేది వేరే ట్యాగ్స్ అనేది ఇస్తాం. ఓకేనా. HTML డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ యూజింగ్ ద వెబ్ పేజెస్ యూజింగ్ ద మార్కప్. అంటే ఏంటి? డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అంటే దేన్ని యూజ్ చేసి, అసలు HTML ఎందుకు యూజ్ చేస్తాం? ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బ్రౌజర్ డస్ నాట్ డిస్ప్లే ద HTML టాగ్స్ బట్ యూజ్ ద రెండర్ టు కాంటెంట్ పేజ్. బ్రౌజర్లో మనం HTML యూజ్ చేసామని చెప్పేసి చూపిస్తుందా? చూపించదు. జస్ట్ నార్మల్గా మనకు వెబ్ పేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుందన్నమాట. చూడండి, HTML వర్షన్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ ఎవరు ఇన్వెంట్ చేశారు? టిమ్ బెర్నర్స్-లీ అనేవాడు 1991లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ HTML ఎప్పుడు? ఫస్ట్ 1.0 1991లో. దాని తర్వాత HTML 2 1995లో. HTML 3.2 1997లో ఇన్వెంట్ HTML 4.0 ఎక్స్ట్రా HTML అనేది 2000లో. ప్రజెంట్ HTML 5 యూజ్ చేస్తున్నాం. అది ఎప్పుడు ఇన్వెంట్ చేశారు? 2014లో ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకేనా. ప్రజెంట్ మనం యూజ్ చేసేది ఏంటంటే HTML 5. ఓకేనా. చూడండి, నా బేసిక్ ప్రోగ్రామ్ రాస్తాను నేను. HTML ఓకేనమ్మా, ఇది నా బేసిక్ ప్రోగ్రాము. మనం నార్మల్గా అయితే సిలో ఎలా రాస్తాము? హెడర్ ఫైల్స్ /include stdio.h అని రాస్తాము. ఇలా ఓపెన్ బ్రాస్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ నుంచి ఏంటంటే నా వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేస్తాను. ఇక్కడ నుంచి నా మెయిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను.
ఓకేనా. స్టార్ట్ అంటే ఏంటి, ఇక్కడ స్టార్ట్ ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ చేసాను, హెడర్ ఫైల్తో స్టార్ట్ చేశాను. నాది ఏంటంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయినంటే కర్లీ బ్రాసెస్తో ఎండ్ చేయాలి. ఓకేనా, కర్లీ బ్రాసెస్తోనే ఓపెన్ చేస్తాము, కర్లీ బ్రాసెస్తోనే ఎండ్ చేస్తాము. అదే జావాలో అనుకోండి క్లాస్తో స్టార్ట్ చేస్తాము, ఎండింగ్ ఇలా ఉంటుంది. సో దీంట్లో ఏంటి అంటే చూడండి, ఫస్ట్ HTML, ఈ HTML ఈ ట్యాగ్స్ గ్రేటర్ దెన్ లెస్ దెన్ ట్యాగ్స్తో యూజ్ చేస్తాము. హెడ్ అంటే ఏంటంటే మనం ఏదైతే హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామో, ఏదైనా BSc స్టూడెంట్స్ కానీ లేకపోతే మీ పేరు కానీ, సో ఇలాని నా టైటిల్ ఏమి ఇచ్చాను, ఫైనల్ ఇయర్స్, నా టైటిల్ అనేది షో అవుతుంది. హెడ్ ఇక్కడతో ఈ హ్యాష్తో క్లోజ్ చేయాలమ్మా. ఓకేనా, ఈ క్రాస్ హ్యాష్తో క్లోజ్ చేయాలి. హెడ్ క్లోజింగ్ సెక్షన్స్ అనేది ఇలా ఉండాలి. సో ఓకేనా. బాడీ అంటే ఏంటంటే నా మెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మీరు printf ఎలా ఉంటుందో సో ఇక్కడ కూడా అంతే. ఓకేనా, BSc స్టూడెంట్స్ అనేది, సో బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. ఇది నా బేసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా. ఫస్ట్ చూడండి ఎక్కడ చేస్తాము అంటే ప్రోగ్రామ్స్ నోట్ ప్యాడ్లో చేస్తాము. ఓకేనా, సేవ్ యాజ్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్లో ఏదైనా ఒక ఫోల్డర్ పెట్టుకుని, లేకపోతే డెస్క్టాప్లో సేవ్ చేయండి. డెస్క్టాప్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుని ఏమని సేవ్ చేసుకుంటామంటే ఫైల్ నేమ్ డాట్ HTMLతో సేవ్ చేస్తాం. ఓకేనా, ఇలా సేవ్ చేయకపోతే మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. ఓకేనా, .htmlతోనే సేవ్ చేయాలి. ఓకేనా, ఇది అమ్మ నా క్లాసు, ఇంట్రడక్షన్ చూసాము, బేసిక్ ప్రోగ్రామ్ చూసాము, అసలు మన సిలబస్ ఏంటి మొత్తం డిస్కస్ చేసుకున్నాం.